గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగులో అంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ చదువుతూ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కి లేదా నీట్ అండ్ ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న పిల్లల కోసం ఆబ్జెక్టివ్ లెవెల్లో అంటే కార్పొరేట్ లెవెల్లో ఫిజిక్స్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం నా ఉద్దేశం. ఓకేనా? సో చాలా ఛానల్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఎవరైనా చేయొచ్చు. ఓకేనా? ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినట్లు. కానీ ఫిజిక్స్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమవుతుందో ఆబ్జెక్టివ్ స్టూడెంటే చేసుకుంటాడు. ఓకేనా? ఇలా ఫిజిక్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఛానల్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మన తెలుగులోనే మంచి ఛానల్స్ లేవు. నేను కొన్ని ఛానల్ అబ్జర్వ్ చేశాను, అవి నాకే నచ్చలేదు, ఇక స్టూడెంట్స్కి ఏం నచ్చుతాయి. సో హిందీలో అయితే మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి. అలా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఛానల్స్ మంచి ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. ఓకేనా? నేమ్స్ చెప్పడం అనవసరం. ఇంగ్లీష్లోను హిందీలోను ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఛానల్స్ మంచి ఉన్నాయి. బట్ తెలుగులోకి వచ్చే లోపల ఫిజిక్స్ ఆబ్జెక్టివ్ చెప్తున్న ఛానల్స్ ఉన్నాయి, కానీ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అంటే ఒక 10th క్లాస్ క్లియర్ చేసుకొని వచ్చిన స్టూడెంట్కి లేదా సిబిఎస్ఈ ప్రోగ్రాంలోనో ఒలింపియాడ్ ప్రోగ్రాంలోనో చదువుతున్న ఎన్సీఆర్టీ సిలబస్ చదువుతున్న స్టూడెంట్స్కి ఒక సింపుల్ వేలో ఫిజిక్స్ అర్థమయ్యేలా చెప్పే ఒక తెలుగు లాంగ్వేజ్లో ఉన్న ఛానల్ నేనైతే ఐడెంటిఫై చేయలేదు. అందుకోసమని ఈ ఛానల్ నేను క్రియేట్ చేయడం జరిగింది. నాకు టైం దొరికినప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ యొక్క మోటివ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న తెలుగు పిల్లలకి తెలుగు లాంగ్వేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఎక్కువగా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ మీద, ఓకేనా, అది సింపుల్ కాన్సెప్ట్ కావచ్చు, పెద్ద కాన్సెప్ట్ కావచ్చు, ఎటువంటి కాన్సెప్ట్నైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నదే నా ఇంటెన్షన్. సో అర్థం చేసుకోండి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ సార్ మీరు ఎక్కువ తెలుగు యూజ్ చేస్తున్నారని చెప్పారు, దానికోసమని నేను చెప్తున్నాను. సో నా మోటివే అది. మీరు కంప్లీట్ ఇంగ్లీష్లో చూడాలనుకుంటే వేరే ఛానల్స్ని మీరు విజిట్ చేయొచ్చు. నా ఇంటెన్షన్ ఏంటంటే తెలుగు స్టూడెంట్స్కి కార్పొరేట్ లెవెల్లో ఫిజిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం నా ఇంటెన్షన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఈరోజు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామంటే మోషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, నల్ పాయింట్స్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ వరకు మనం ఏం చేసాము, సాల్వ్ చేసాం. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇది ఐపీకి అంత పెద్దగా అడగడు ఎప్పుడు, ఇది ఆబ్జెక్టివ్కి మాత్రమే అవసరం అవుతుంది. ఒకసారి టాపిక్ అర్థం చేసుకోండి. సో ఒక చార్జ్డ్ పార్టికల్ని తీసుకొచ్చి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు ఆ చార్జ్డ్ పార్టికల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఆ చార్జ్డ్ పార్టికల్ ఎలా దాని మోషన్లో మార్పు వస్తుంది, ఆ చార్జ్డ్ పార్టికల్ మీద ఎటువంటి ఫోర్స్ అప్లై అవుతుంది, ఓకేనా, వాట్ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద చార్జ్డ్ పార్టికల్ అనే దాని మీద ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, మనకి అది ఒక చార్జ్డ్ పార్టికల్. సో క్యూ అనే ఒక చార్జ్డ్ పార్టికల్ ఉంటే అది మోషన్లో ఉండొచ్చు, రెస్ట్లో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. క్యూ అనే ఒక చార్జ్డ్ పార్టికల్ ఉంటే దాని మీద ఎప్పుడు ఫోర్స్ అనేది ఎంతో కొంత ఫోర్స్, అది అట్రాక్షన్ ఫోర్స్ కావచ్చు, రిపల్షన్ ఫోర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది. సో ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పొచ్చు. సో F ఈజ్ ఈక్వల్ టు EQ. ఓకేనా? ఇది ఆల్రెడీ ఎలా వస్తుంది అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఉన్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్యూ అనే చార్జ్ ఉన్న ఒక పార్టికల్ని తీసుకెళ్ళి ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తున్నాను ఫర్ కన్సిడర్. ఓకేనా? దాన్ని తీసుకొచ్చి ఇలా ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక చార్జ్డ్ పార్టికల్ నేను ఉంచుతున్నా. ఓకేనా? అప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది. ఇనీషియల్గా ఆ క్యూ అనే చార్జ్డ్ పార్టికల్ నేను ఇక్కడ ఉంచాను. ఎక్కడ ఉందండి ఇనీషియల్గా, దాని వెలాసిటీ ఎంత, రెస్ట్లో ఉంది కాబట్టి 0. ఎప్పుడైతే ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో క్యూ అనే ఒక పాజిటివ్ ఛార్జ్ని ఉంచానో అప్పుడు ఏమవుతుంది, దాని మీద కొంత ఫోర్స్ ఉంటుంది. ఓకేనా? మరి ఫోర్స్ ఉన్నప్పుడు అది ఏమవుతుంది, ఇట్ స్టార్ట్స్ అన్ యాక్సిలరేషన్. అది యాక్సిలరేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? అది యాక్సిలరేషన్ ఎలా వెళ్తుంది, దానికోసం మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, F ఈజ్ ఈక్వల్ టు
ఎంఏ. దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎఫ్ బై ఎం. ఎఫ్ ఎంత వచ్చింది మనకి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ బై ఎం. హియర్ ఎం ఈస్ ద మాస్ ఆఫ్ చార్జ్, క్యూ ఈస్ ద చార్జ్, ఈ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫైనల్ గా యాక్సిలరేషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే చెప్పండి, ఈక్యూ బై ఎం. ఐ హోప్ ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్, అర్థం చేసుకోండి. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో క్యూ అనే ఛార్జ్ నేను ఉంచినప్పుడు ఆ ఛార్జ్ మీద కొంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేను ఇనిషియల్ గా ఛార్జ్ ని రెస్ట్ లో ఉంచాను కాబట్టి U0. ఎప్పుడైతే రెస్ట్ లో ఉన్న ఛార్జ్ మీద ఎఫ్ అనే ఫోర్స్ అప్లై అవుతుందో ఈ ఛార్జ్ ఏమవుతుంది, స్టార్ట్స్ మూవింగ్, ఇలా మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మూవ్ అవుతుందో అది కొంత యాక్సిలరేషన్ ని వెలాసిటీని ఎక్వైర్ అవుతుంది కదా. సో ద యాక్సిలరేషన్ ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ బై ఎం. కాసేపు దీని మీద మనం గ్రావిటీ పనిచేయట్లేదు అనుకుందాం, ఓకేనా, గ్రావిటేషనల్ ఫోర్స్ నెగ్లెక్ట్ చేద్దాం. అప్పుడు నాకు యాక్సిలరేషన్ తెలిసింది, అది ఎంత వెలాసిటీతో వెళ్తుందో వెలాసిటీ కనుక్కోలేనా, ఒకసారి చూడండి. సో వీ నో దట్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. దీని నుంచి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, యాక్సిలరేషన్ ఇంటూ టైం. సో యాక్సిలరేషన్ నాకు ఏమొచ్చింది, సో v ఈజ్ ఈక్వల్ టు EQ by m into t. So this is the velocity of a charged particle which is placed in a uniform electric field. గుర్తుంచుకోవాలి ఇది మీరు. అయితే మరి ఇది మూవ్ అవుతుంది కదా, మరి మూవ్ అయ్యే ప్రతి చార్జ్ కి ఎనీ బాడీ ఆర్ ఎనీ చార్జ్ ఇట్ ఈస్ ఇన్ మోషన్, దానికి ఏముంటుంది, కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత కనుక్కోవటం మన మెయిన్ ఇంటెన్షన్. సో చెప్పండి, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫార్ములా ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ mv². ఓకేనా, ఈ v తీసుకొచ్చి, సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి చెప్పండి, ke ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv². పైన ఉన్న v తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత వస్తుంది, హాఫ్ ఇంటూ ఎం, v² హోల్ స్క్వేర్. నేను డైరెక్ట్ గా స్క్వేర్ చేసేస్తున్నాను చూడండి, లేకపోతే ఒక స్టెప్ రాద్దాంలేండి. ఈక్యూ బై ఎం ఇంటూ టీ ఇంటూ హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, కైనెటిక్ ఎనర్జీ కేఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం, స్క్వేర్ ఓపెన్ చేయండి, E² Q² m² ఇంటూ T². M cancel. So final ga what is the kinetic energy of a charged particle when it is placed in a uniform electric field? So E² Q² T² by 2m. So ఈ ఎక్స్ప్రెషన్ మీరు గుర్తుంచుకోవాలి, ఆబ్జెక్టివ్ కి ఇంపార్టెంట్. ఓకేనా, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక ఛార్జ్ని తీసుకొని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు దాని మీద ఎంత ఫోర్స్ వస్తుంది, అది ఎంత యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది, దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంత, దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అని మనం ఇప్పుడు మెజర్ చేసాం. అయితే దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం చూడండి. ఫైండ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై అయాన్స్ హ్యావింగ్ 2 electrons when those ions placed in a electric field of intensity అని అడుగుతున్నాడు. అంటే మనల్ని ఏం అడుగుతున్నాడు, ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మీకు నేను ఆబ్జెక్టివ్ సాల్వ్ చేసేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను, జాగ్రత్తగా గమనించండి. ఇది ఓన్లీ ఫిజిక్స్కే కాదు, మ్యాథ్స్కైనా కెమిస్ట్రీకైనా ఎవ్రీథింగ్ పనికొస్తుంది. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో రాసుకోవాలి, గివెన్ దట్ రాసుకోవాలి. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు చెప్పండి, 2 electrons అంటున్నాడు. సో n ఈజ్ ఈక్వల్ టు 2. ఎలక్ట్రాన్ అంటే చార్జ్ మనకి తెలుసు కదా, వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ మీరే గుర్తుంచుకోవాలి, అది ఎగ్జామ్ లో ఇవ్వరు, ఓకేనా. సో చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అండి చెప్పండి, 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. ఈ వాల్యూ మీరే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ ఇచ్చాడు, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఇస్తున్నాడు అండి చెప్పండి, 2 newtons per coulomb. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఎఫ్, ఆ చార్జెస్ మీద ఎంత ఫోర్స్ అవుతుంది. సో ఫస్ట్ ఇలా గివెన్ దట్ రాసుకోవడం మీకు రావాలి. తర్వాత we know that which formula we have to substitute in order to solve this question. సో ఫోర్స్ కనుక్కోమంటున్నాడు, ఇంటెన్సిటీ ఇచ్చాడు, ఎఫ్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ.
ఓకేనా, n అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ఈ క్యూ ఇంటూ ఎన్. క్లియర్? ఈ ఎంత ఇచ్చాడు చెప్పండి, 2. క్యూ ఎంతండి, 1.6 ఇంటూ 10⁻⁻19. ఎన్ ఎన్ని అయాన్స్ ఉన్నాయంట, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట, 2. సో 2 2s are 4. 4 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19. సో 16 ఇంటూ 4 ఎంత, 64. అంటే ఎంత వస్తుందండి, 6.4 ఇంటూ 10⁻⁻19 న్యూటన్స్. సో మనకి ఎంత ఫోర్స్ వచ్చింది, 6.4 ఇంటూ 10⁻⁻19 న్యూటన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఎగ్జాంపుల్ మోడల్. నోట్ చేసుకోండి.